మామిడిపండుని పీసులు వస్తుందేమో పీసులు. హలో, వెల్కమ్ టు మై ఛానల్. సీజన్ అయిపోతుందండి, మామిడి పండ్ల సీజన్. అందుకే ఇవాళ మేము టేస్టీగా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అన్నమాట. ఈ రెసిపీ చేసుకుందాం అనేసి చాలా ఈజీగా సింపుల్ గా అందరికి ఇష్టం అన్నమాట. అదేనండి పానకము పూరి. దానికోసం వచ్చేటప్పుడే రసాలు తీసుకొని వచ్చాడనమాట, మామిడి పండ్లు. ఈ పానకం పూరికి ఇలా రసాలు అయితేనే చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి రసాలు తీసుకొని వచ్చిండ్రు. ఇంకా సీజన్ అయిపోతుంది, నెక్స్ట్ వచ్చిన పండ్లు, వర్షం తర్వాత వచ్చిన పండ్లు అంత బాగోవు కాబట్టి ఇంక ఇప్పుడే మేము లాస్ట్ తిందాం అనుకున్నాము. ఇవైతే శుభ్రంగా కడిగే పెట్టుకున్నామండి. రాగానే ఫస్ట్ నీళ్ళలో వేసి తర్వాతకి నీట్ గా కడిగి పెట్టుకున్నాం. దీని నుంచి పానకం తీయాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి పానకంకి నేను రెడీగా చేసుకుంటున్నానండి. ఇట్లా తీసేసుకొని మంచిగా నాకంటే పానకం మా ఆయన చాలా బాగా చేస్తాడు, నాకు అంత ఇది తీయడం రాదనమాట. చిన్నప్పటి నుంచి నాకు పానకం బాగా అలవాటు. మా తాత గుర్తొస్తున్నాను నాకు ఈ పానకం తీస్తుంటే. మా తాత ఈ సీజన్లో మాత్రం ఒక 5 కేజీల మామిడి పళ్ళు తెచ్చి దోశ పానకం చేసి అందరికీ తినిపించేవారు. దీన్ని మా తాత వచ్చేసి షీకండి అని పేరు పెట్టి పిలిచేవారు. షీకండి దోశ చేసుకుందాము అని ప్రతిసారి ఖచ్చితంగా తెచ్చేవారు. నాకు అదే బాగా గుర్తొస్తుంది, చిన్నటి జ్ఞాపకం గుర్తొచ్చింది నాకు ఒక్కసారిగా. ఎట్లుందన్న మ్యాంగో? సూపర్ ఉంది. పానకం కూడా ఈసారి సూపర్ ఉంటది. యాక్చువల్లీ నాకు రాలేదనమాట అంత పర్ఫెక్ట్ గా, అందుకే మా ఆయననే రంగంలోకి దిగాడనమాట. ఈ పానకం తీయడం కూడా ఒక ఆర్ట్. నాకైతే నిజంగానే రాదు పానకం తీయడం. అందుకే నేను చేస్తాను, చూడలేక నేను చేస్తా అని వచ్చిండు. అట్లా చేయాలంట. పానకం తీయమంటే మామిడిపండుని పీసులు వస్తుందేమో పీసులు. చికెన్ అయినా మన పీసులు పోయినాకే అని ఏది రాదు మమ్మీకి. స్విచ్ ఆఫ్. అందరు కలిసి నన్ను కామెంట్ చేసి పెట్టిండ్రు. కామెంట్ కాదు, నువ్వు కామెడీ పీసే ఇంట్లో. మనం సింపుల్ గా అనుకుంటాం కానీ ఇంత పెద్ద పని ఉంటది. చూడండి, టెంక కూడా గీకేస్తున్నాను మొత్తం. నలుగుకేనా 300 రూపాయలు అట కిలో. ఊకేమనిస్తామా? కేఎఫ్సీ పోతేనే ఫ్రైన్స్, పాప్కార్న్, చికెన్ అన్నీ తినుకుంటాం, ఒక్కటి కూడా ఇడవకుండా ఉంటాం. అట్లాంటిది మామిడిపండు మొత్తం లగాయిస్తాం. పానకం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మా ఆయన తీసాడు ఇంతసేపు పానకము. పూరి కోసం నేను పిండి నానబెట్టుకుంటున్నాను. నేనైతే జర కొంచెం ఎక్కువనే నానబెడుతున్నా, ఎందుకంటే పూరి పానకం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను. వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని నెమ్మదిగా బాగా మెత్తగా కలుపుకోవాలి. చిన్న టిప్ ఏంటంటే, మనం పిండి కలుపుతున్నప్పుడే నీళ్ళు ఎక్కువ వేసి మెత్తగా కలుపుకుంటే పూరి చాలా మెత్తగా వస్తుంది. ఇట్లా మెత్తగా నానబెట్టుకోవాలి పిండి. చూడండి, ఇట్లా మెత్తగా నానబెట్టుకొని జరసేపు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. పూరి వత్తుకునే లోపు నూనె వేడి చేసుకుందాం, ఎందుకంటే కొంచెం నూనె వేడి అయితే దబదబ అయిపోతాయి.
ఇంత స్మూత్గా అయింది చూడండి పిండి. అదే టిప్ అదే అండి, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని తడుపుతున్నప్పుడే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. పూరి ఇది చూడండి ఎంత స్మూత్గా వచ్చేసింది పిండి. కొంచెం లావుగానే ఒత్తుకుంటే మెత్తగా కూడా ఉంటాయి. అవుతుంది నాన్న, అయిపోయింది 5 minutes. పూరి పానకం రెడీ అయిపోయింది. బా వాసనకి కడుపు నిండిపోతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పూరీలో కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మా ఆయన ఆగట్లేదు, తొందరగా నేను తింటా అంటున్నారు. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ప్లేట్ నేను టేస్ట్ చేయడానికి తీసుకుంటున్నాను, ఎందుకంటే అందరు తింటారు కాబట్టి దాంట్లోనే ఎందుకు టేస్ట్ చేయడం అని. కొంచెం పల్పుగానే ఉంచాను, ఎందుకంటే కొంచెం మనం తింటున్నప్పుడు నోటికి తగిలితే బాగుంటుందని, టేస్ట్కి కాబట్టి. స్వీట్ అయితే చాలా బాగుందండి. అసలు దీంట్లో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. నైట్ డిన్నర్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. మేము నైటే చేసుకుంటున్నాము. చాలా బాగుందండి. మ్యాంగోసే అన్నమాట. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ హిట్ చేయండి.